మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులు జంప్. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు కాంగ్రెస్లో చేరిక. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు హస్తం గూటికి. చట్టపరంగా ఇబ్బంది ఉండని సంఖ్యలోనే పార్లమెంటు ఎన్నికల్లోపై వస్తారంటున్న కాంగ్రెస్ నేతలు దిగిపోతుండడంతో ఖాళీ అవుతున్నటువంటి కారు. పార్టీ పరిస్థితికి అద్దం పడుతున్నది తెలంగాణలో. నిన్న ఇదే కేటీఆర్ గారు దీనికి సంబంధించినటువంటి దాంట్లో మాట్లాడుతూనే చేవెళ్లకు సంబంధించినటువంటి అంశంలో ఇటు రంజిత్ రెడ్డి ఇటు పట్నం మహేందర్ రెడ్డి కలిసి ఉంటే నేను చేవెళ్ళ గెలుస్తుంది అనుకున్నా. అంటే అయిపోయింది, మళ్ళీ ఇప్పుడు గెలుస్తాం అనేటువంటి మాట ఏదో వాళ్ళకి చెప్పారు. అంటే క్లారిటీ ఉన్నది, వాళ్ళకు క్లియర్గా అర్థమవుతున్నది, గెలిచేటువంటి పరిస్థితులు లేవు అనేటువంటిది అర్థమైపోయింది. ఇవాళ రేపు పొద్దున మళ్ళీ కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తున్నారు. రేపు పంట నష్టానికి సంబంధించినటువంటి వాళ్లకు పంట నష్టం రైతులను పరామర్శిస్తారు. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి జరిగినటువంటి రైతుల ఆత్మహత్యల విషయంలో మీరు మాట్లాడినటువంటి మాటలు ఏమిటి? ఆ రోజు మీరు చేసినటువంటి ఏమిటి? అసలు నిజానికి ఈ అంశాల్లో కేటీఆర్ లాంటి నాయకులు మాట్లాడకపోవడమే ఉత్తమం. ఇప్పటికి మాట్లాడుతున్నా కూడా మీకు సంబంధించినటువంటి అహంకారం అహంభావం అనేటువంటి విధంగానే మాటలు కనబడుతున్నాయి ప్రజలకు తప్ప వీళ్ళు మారిండ్రు అనేటువంటి వ్యవహారం ఎక్కడా కనబడడం లేదు. వీళ్ళు మారిండ్రు అనేటువంటి విధంగా ఎక్కడా కనబడడం లేదు. ఇప్పుడు ఇంకో ఇద్దరు అభ్యర్థులు జంప్ అవుతారా? మాలోతు కవిత నేను మా పార్టీ మారడం లేదు, నేను అభ్యర్థిగా పోటీ చేస్తానని నిన్న సోషల్ మీడియాలో ప్రకటించారు. ఆమెనే మాలోతు కవిత కూడా వెళ్ళిపోతారు అనేటువంటి అంశంలో ఇవాళ మాలోతు కవిత మాత్రం నేను పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్టు. ఆ తర్వాత నామానాగేశ్వరరావు కూడా పోటీ చేయకపోవచ్చు అనేటువంటి ఇంకొక పుకారు బయటకు వచ్చింది. సరే, ఎవరు వెళ్తారు? ఏప్రిల్ 18 దాకా వీళ్ళందరినీ కాపాడుకొని కట్టేసేయాల్సినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ది. సో ఏప్రిల్ 18 దాకా వీళ్ళందరూ ఎంతమంది ఉంటారు, ఎంతమంది పోతారు, ప్రకటించినటువంటి అభ్యర్థులు ఉంటారా, పోతారా, వాళ్ళందరూ పోటీ చేస్తారా? ఒకవేళ నామినేషన్ వేస్తే నామినేషన్ వేసిన తర్వాత ఇంట్లోనే కూర్చుంటారా పక్క పార్టీలతో ఒప్పందం కుదుర్చుకొని? ఇప్పుడు ఈ భయం కూడా బీఆర్ఎస్ పార్టీని వెంటాడేటువంటిదే ఉంది. ఒకవేళ వీళ్ళందరూ నామినేషన్ వరకు ఉంటారా? రేపు పొద్దున నామినేషన్ వేసిన తర్వాత వీళ్ళందరూ ప్రచారం చేస్తారా, పార్టీలో కొనసాగుతారా? నామినేషన్ వేసిన తర్వాత పార్టీ పోటీలు లేకపోతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉన్నది. సో వాళ్ళందరూ నామినేషన్ వేసిన తర్వాత కూడా ఇంట్లో కూర్చుంటే చేసేటువంటిది ఏమీ లేదు. ఏం చేయాలనేటువంటి అంశం పైన క్లారిటీ లేదు. మళ్ళా భవిష్యత్తు కార్యాచరణపై ఫామ్ హౌస్లో కేటీఆర్ హరీష్తో కేసీఆర్ చర్చలు. మళ్ళీ కేటీఆర్ హరీష్ తోటే చర్చలు చేశారు. 10 మంది ఎవరు లేరు, నమ్మకమైనటువంటి నాయకులు ఒక 10 మంది పెద్దవాళ్ళు. కేసీఆర్ కుటుంబం తప్ప ఆ బీఆర్ఎస్ పార్టీలో ఇంకొక 10 మంది నాయకులు పెద్దవాళ్ళు సలహాలు సూచనలు ఇచ్చేటువంటి వాళ్ళు నాయకులు లేరు ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించి. ఎవరు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. రెండవది, ఆ బీఆర్ఎస్ పార్టీ మూట కట్టుకున్నటువంటి అవినీతి విషయాల్లో కానీ, ఫోన్ ట్యాపింగ్ కానీ, లిక్కర్ కేసు కానీ, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీపై వస్తున్నటువంటి వ్యతిరేకత, ఆ బరువును మోయడానికి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరూ సిద్ధంగా లేరు. రేపు పొద్దున ఈ సొంత పార్టీ బీఆర్ఎస్ పార్టీ సొంత ఎమ్మెల్యేల పైన ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేయించుకున్నారో ఆ ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరు బయటపడతారు. ఏ కేసీఆర్ కనబడితే చాలు ఆయన దర్శనమే మహాప్రసాదం అనుకున్నటువంటి నాయకులు రేపొద్దున కేసీఆర్ చేసినటువంటి అంశాలను బయటికి తీసుకొస్తే ఏమిటి అనేటువంటి అంశం పైన క్లారిటీ లేదు. బీఆర్ఎస్ అవినీతిపై చర్యలేవి, ఫోన్ ట్యాపింగ్ కేసులో చిత్తశుద్ధి లేదు, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు ఏమైనాయి? నిన్న మాజీ డీజీపీ తోటి మనం ఒక ఇంటర్వ్యూ చేసినాము. దినేష్ రెడ్డి గారు చెప్పారు, నాకు ఈ కేసులో చూస్తుంటే పూర్తి స్థాయిగా లాజికల్ ఎండ్, దాన్ని అంతు చూసేటువంటి పరిస్థితి కనబడడం లేదు. పోలీసు వ్యవస్థలో ఇంత దిగజార్చుకున్నటువంటిది నేను మొట్టమొదటిసారి చూసి బాధపడుతున్నా. మాజీ డీజీపీగా పనిచేసినటువంటి దినేష్ రెడ్డి చెప్పారన్నమాట. పూర్తి స్థాయి స్వేచ్ఛనిస్తే దుర్వినియోగం చేసేటువంటి పోలీసులు ఒక్కసారి దురాశ పుడితే 4 డబ్బులు సంపాదించుకోగలుగుతామనేటువంటి ఆశ పుడితే ఎంత దూరమైనా వెళ్తారు అనేటువంటి అంశాన్ని పోలీసులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బయటపడింది. ఫోన్ ట్యాపింగ్ అనేటువంటి అంశంలో గనక చివరి దాకా తీసుకెళ్తే ఒకటి అప్పటి డీజీపీ ఏం చేశారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో డీజీపీ నాలెడ్జ్లో లేకుండా ఎట్లా జరిగింది? ఇప్పుడు ఆ డీజీపీని, ఈ ట్యాపింగ్ జరిగినంత కాలంలో ఉన్నటువంటి డీజీపీని కూడా విచారించాల్సినటువంటి అవసరం ఉన్నది. అప్పటి హోమ్ సెక్రటరీ ఎవరు, ఆయనకు ఈ విషయం తెలుసా లేదా, ఆయన పర్మిషన్ ఇచ్చారా? పర్మిషన్ ఇవ్వకుండా చేస్తే ఈ పోలీసు అధికారులు తప్పు. పోలీసు అధికారులే గనక వాళ్ళు ఫోన్ ట్యాపింగు ఈ డీజీకి కానీ మిగిలినటువంటి నాయకులు లేకుండా
అయితే అప్పటి డీజీపీకి సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేశారనేటువంటిది వస్తున్నటువంటి కథనాలు. అప్పటి డీజీపీని కూడా వాళ్ళను కూడా వదిలేదు. అంటే కింది స్థాయి అధికారులు పైన స్థాయి అధికారులకు సంబంధించినటువంటి ఫోన్లను కూడా ట్యాప్ చేసేవారు అనేటువంటిది ఒక పెద్ద నేరం. దీనికి సంబంధించి నిజంగా రాజకీయ నాయకులు తప్పించుకుంటారా? కేసీఆర్ మెడకు హరీష్ రావు లేదంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి 3-4 మెడకే చుట్టుకుంటుంది. ఇక్కడ వాళ్ళు ఆదేశాలు ఇస్తేనే జారీ చేసాం, మేము ఇవంతా చేశామనేటువంటి మాట రేపు పొద్దుగాల వీళ్ళు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి, ఒప్పుకోక తప్పదు. అయితే ఇదంతా మళ్ళీ కేసీఆర్ మెడకు, హరీష్ రావు మెడకు, కేటీఆర్ మెడకు, సంతోష్ రావు మెడకే చుట్టుకుంటాయి ఇవన్నీ కూడా. ఆ 4 ఆ 5 చెబితేనే చేశామనేటువంటి మాట వీళ్ళు చెప్తారు. అయితే వీళ్ళు ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి? ఈ ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తో లేకపోతే భుజంగరావు అనేటువంటి వ్యక్తో లేకపోతే రాధాకిషన్ రావు అనేటువంటి వ్యక్తో అవును మేము వాళ్ళు చెబితే చేశాము, ఆ 4 నాయకులు చెప్తేనే చేసినాము, లేకపోతే మాకు అవసరం లేదు, వాళ్ళు చెప్పినందుకు చేసినాము అంటారు. అయితే సాక్ష్యాలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి? ఫోన్ ట్యాపింగ్ విషయంలో సాక్ష్యాలు లేకుండా కోర్టులు తీర్పును కానీ న్యాయస్థానాలు పట్టించుకోవు. రుజువులు సాక్ష్యాలు అడుగుతుంది కోర్టు. అప్పుడేం చెప్తారు? ఇగో మేము పలానా సమయంలో పలానా సందర్భంలో పలానా నవంబర్ నెలలో లేదంటే పలానా డిసెంబర్ నెలలో మేము పలానా నాయకుడు చెప్పిన చోట నుంచి ఇక్కడ నుంచి అక్కడికి ఎలక్షన్ డబ్బులు పోలీసు వాహనాల్లో తరలించామనేటువంటి విషయాన్ని ఒప్పుకుంటారు. అప్పుడు ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి? నిజమే, ఆ డబ్బులు పలానా వ్యక్తి చెప్పాడు. ఆ ఫోన్కి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎస్టాబ్లిష్మెంట్లోకి వస్తాయి. తర్వాత ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత ఇగో పలానా నాయకుడు చెప్తే మేము ఇగో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను మేము చేర్చుకున్నాము బెదిరించేటువంటి విషయం వస్తే దాన్ని రూఢి చేసుకుంటారు. అవును ఫలానా డేట్ నాడు ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది, ఆ డేట్ ఫోన్ ట్యాపింగ్ జరిగిన తర్వాత నెలకో 2 నెలకో ఆ ప్రతిపక్షానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను బెదిరించి ఇందులో చేర్చుకున్నారనేటువంటిది వస్తుంది. లేదు హవాలా డబ్బులకు సంబంధించి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు సంబంధించినటువంటి లావాదేవీల విషయంలో కూడా వాళ్లకు సంబంధించినటువంటి అంశంలో ఇగో మేము పలానా నాయకుడు చెప్తే పలానా రియల్ ఎస్టేట్ వాళ్ళది మేము ట్యాపింగ్ చేసినాము, ఆ ఫోన్లను చెప్పి బెదిరించి డబ్బులు ఎత్తుకుపోయినామనేటువంటి విషయం చెప్తే దాంట్లో కూడా అంటే రుజువులు ఒకదాని వెంట ఒకటి. నిజంగా కేసీఆర్ చెబితే మేము పలానా కేసీఆర్ ఇచ్చినటువంటి 10 మంది వ్యక్తులను మేము ట్యాప్ చేశామంటే నిజంగా కేసీఆర్ ఇచ్చినటువంటి నెంబర్లన్నీ, ఆ ట్యాప్ చేసినటువంటి వివరాలేంటి, దానివల్ల వచ్చినటువంటి ప్రతిఫలం ఏమిటి, కేసీఆర్ అనుభవించినటువంటి ప్రతిఫలం ఏమిటి అనేటువంటి రుజువులు తీసుకెళ్తే కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్కు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఆ రుజువులు లేకపోతే పక్కకు పోతుంది. అయితే ఇప్పుడు దీన్ని రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుంటుందా? ఫోన్ ట్యాపింగ్ విషయంలో రాజకీయంగా వాడుకొని వదిలేసేటువంటి ప్రయత్నం చేస్తుందా? ఆ బీఆర్ఎస్లో ఉన్నటువంటి నాయకులను బెదిరించి కాంగ్రెస్లో చేర్చుకొని ఈ కేసును కూడా గత ప్రభుత్వంలో నయీం కేసు కానీ డ్రగ్స్ కేసు కానీ లేదంటే ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కానీ జరిగినటువంటి అంశంలో ఎట్లయితే నిర్లక్ష్యం చేసి చివరికి ఆ నయీం కేసులో సిట్టు సంబంధించినటువంటి దాంట్లో ఒక పోలీస్ అధికారి ఉంటే ఆయన తీసేసి రేపు పొద్దున్న ఇంకొక ఆయనను పెట్టడము, ఆయన ద్వారా నీరు గార్చడము, అట్లా ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ లాజికల్ ఎండ్కు తీసుకెళ్తుందా లేదా అనేటువంటి ఒక అనుమానం మాత్రం మొదలవుతుంది. కాళేశ్వరం సంబంధించినటువంటి అవినీతి, మిషన్ భగీరథకు సంబంధించినటువంటి అవినీతి, డ్రగ్స్ కేసుకు సంబంధించినటువంటి అవినీతి, ఇవాళ ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి అవినీతి విషయంలో ఈడీకి సిబిఐకి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అది అప్పజెప్పడం లేదు? దీనిపైన కొన్ని అనుమానాలు వస్తున్నాయి. లాజికల్ ఎండ్కి తీసుకెళ్లకుండా కావాలని దీన్ని రాజకీయంగా కాంగ్రెస్ ప్రభుత్వం వాడుకుంటుంది అనేటువంటి అనుమానాలకు తెరదీయాలంటే, ఆ అనుమానాలు తొలగిపోవాలంటే కేంద్రానికి సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధ సంస్థలైనటువంటి వాటికి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీయో, ఎందుకంటే ఇది చాలా పెద్దది. ఇంకొకటి కీలకమైనటువంటి అంశం మనం మాట్లాడాలి. ఇవాళ ఏం జరిగింది? రేవంత్ రెడ్డి ఇంటికి దగ్గరగా ఉండేటువంటి వ్యక్తి లేదంటే ఎవరో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి దాంట్లో ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారనేటువంటి దాంట్లో ఇవాళ ఫోన్ ట్యాపింగ్ రేవంత్ రెడ్డి అనేటువంటి అప్పటి ఆయన మీద చేశారు. రేవంత్ రెడ్డి ఇంటి పక్కన ఒక 200-300 మీటర్ల దూరంలో ఈ ఎక్విప్మెంట్ అంతా పెట్టి రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర జరిగేటువంటిది చేశారు. నిజమే అనుకుందాం, ఇంతవరకు బాగుంది. అయితే ప్రత్యేకంగా వస్తున్నటువంటి అనుమానాలు ఏమిటంటే ఈ ఫోన్ ట్యాపింగ్లో ప్రధాని నరేంద్ర మోడీ అయితే భద్రత ఆయనకు లేదా ఆయనకు ఉంటుందా అనేటువంటిది పక్కన పెడదాం. ప్రధాని, కేంద్ర హోంశాఖ మంత్రి, అదేవిధంగా కేంద్ర రక్షణ శాఖ మంత్రికి సంబంధించినటువంటి వాళ్ళ ఇంటి పక్కన ఈ ఎక్విప్మెంట్ పెట్టి వీళ్ళు ట్యాప్ చేయలేదనేటువంటి నమ్మకం ఏంటి? లేదంటే అప్పుడు బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షుడు నడ్డానో లేదంటే ఈయన రాహుల్ గాంధీ
రాహుల్ గాంధీ ఇంటి చుట్టూ వీళ్ళు పెట్టలేదు అనేటువంటి నమ్మకం ఏంటి? ఫోన్ ట్యాపింగ్లో ప్రధానమంత్రిది కానీ, కేంద్ర హోంమంత్రిది కానీ, రక్షణ శాఖ మంత్రిది కానీ, రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫోన్ నెంబర్లు కానీ, వాళ్ళ ఇంటి చుట్టూ ఈ పరికరాలు పెట్టలేదనేటువంటి నమ్మకం ఏమిటి? ఆ దిశగా ఈ విచారణ సాగుతుందా లేదా? అయితే అంత ధైర్యం చేస్తారా? కేంద్ర ప్రధానమంత్రిని వాళ్ళు ట్యాప్ చేసే, ఇప్పుడు ప్రతిపక్షాలను ఇంతమంది లక్షలాది ఫోన్లను విని రియల్ ఎస్టేట్ ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు రేపు పొద్దున వీళ్ళందరితో మాట్లాడలేదని నమ్మకం ఏంటి? వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్నటువంటి అనేకమైనటువంటి కంపెనీలతోటి వాళ్ళకి సంబంధించినటువంటి లావాదేవీలు ఉంటాయి కదా, రక్షణ శాఖలో, హోంశాఖలో ఉండేటువంటి అనేకమైనటువంటి ఉంటాయి కదా. లేదంటే అమిత్ షా తోటి ఎవరెవరు మాట్లాడుతున్నారు, జేపీ నడ్డా తోటి ఎవరెవరు మాట్లాడుతున్నారు, తెలంగాణ నుంచి వీళ్ళందరూ ఎవరెవరు మాట్లాడుతున్నారు అనేటువంటి దాంట్లో ఈ నాయకులకు సంబంధించినటువంటి కాల్ రికార్డ్స్ ఉన్నాయా లేవా అనేటువంటిది చాలా సంచలనం సృష్టించే అంశము. నమ్మకం ఏంది? వీళ్ళది చేసినటువంటి వాళ్ళది చేయలేదు, చేయకూడదు అనేటువంటి నమ్మకం ఏమిటి? ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశము. అందుకనే దీనికి సంబంధించినటువంటి దాంట్లో కేంద్ర హోంశాఖ సుమోటోగా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. కేంద్ర హోంశాఖ దీనికి సంబంధించి, ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించింది. 10 లక్షలు, 5 లక్షలు, పోనీ లక్షనో, పోనీ 20,000, 10,000 ఫోన్ నెంబర్లు అయితే మీరు ట్యాప్ చేశారు కదా, రికార్డ్ చేశారు కదా. ఆ 10,000, 20,000 చేసేటువంటి అంశం కూడా సమాజానికి చాలా చెడ్డ పేరు తీసుకొస్తుంది. ఇప్పుడు కేంద్రంలో ఉండేటువంటి అనేక మంది విఐపీల భద్రతకు దీన్ని సవాల్గా మనం ఎందుకు చూడకూడదు? విఐపీలకు సంబంధించినటువంటి భద్రతకు సవాల్గా ఎందుకు? ఎందుకంటే ఒక రాష్ట్రానికి చెందినటువంటి డీజీపీ పైన, తన పై అధికారి పైనే ఆయన ఫోన్లనే ట్యాప్ చేశారనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో, స్వయంగా మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళ శ్రీమతుల మీద, వాళ్ళ భార్యల మీద ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి వ్యవహారం బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో, మంత్రుల భార్యల ఫోన్లు ట్యాపింగ్ చేసినటువంటి వాళ్ళు కేంద్రంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి విఐపీల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయరు? ఎందుకు నమ్మాలి చేయలేదంటే? అంటే పెద్దలకు సంబంధించినటువంటి అనేక విషయాలు కూడా తెలుసుకోలేదనేటువంటి నమ్మకం ఏమిటి? కేంద్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పార్టీలలో ఉండేటువంటి వాళ్ళు, ఎందుకంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి విషయంలో, ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో సంతోష్ మీద, బిఎల్ సంతోష్ మీద అప్పుడు కేసు పెట్టారు కదా, బిఎల్ సంతోష్ మీదనే కేసు పెట్టారు. సో బీజేపీకి సంబంధించినటువంటి బిఎల్ సంతోష్ ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందా అనేటువంటిది ఇప్పుడు వస్తున్నటువంటి అనుమానము. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డైరెక్ట్గా బిఎల్ సంతోష్జీతోటే మాట్లాడారు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తున్నది. అయితే బిఎల్ సంతోష్తో మాట్లాడినప్పుడు ఇప్పుడు సంతోష్జీ ఫోన్ కూడా ఎందుకు ట్యాప్ చేయలేదు? ఆయన ఫోన్ కాల్స్ కూడా రికార్డ్ చేసి ఉంటారు కదా. నమ్మకం ఏమిటి చేయలేదని? సో కేంద్ర హోంశాఖ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది? ఇది దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశము అనేటువంటిది తీసుకుంటారా లేదా అనేటువంటిది చూడాలి. దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశమా కాదా? ఇది దేశ భద్రతనా కాదా? ఇది చాలా పెద్ద వ్యవహారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎన్ని అనుమానాలు కలుగుతున్నాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని కేవలం రాజకీయంగా వాడుకొని వదిలేస్తారా, లేదా దీన్ని అందులో ఉన్నటువంటి అధికారుల వరకే తీసుకొని అధికారులను మాత్రమే అరెస్ట్ చేసి వాళ్ళను మాత్రమే బలిపశువు చేస్తారా? నిజానికి ఆ చేసినటువంటి అధికారులు బలిపశువులు అనడానికి కూడా మాట రావట్లేదు చేసినటువంటి వ్యవహారాలు చూసిన తర్వాత. నిజంగా కేవలం ఆ రాజకీయాలకు సంబంధించినటువంటి మంత్రులు వాళ్ళే మాత్రమే, వాళ్ళు చెప్పినటువంటి ఫోన్లను అవి మాత్రమే ట్యాప్ చేస్తే అయ్యో వీళ్ళు బలిపశువులు, వాళ్ళు చెప్పింది తూజా తప్పకుండా భయం కోసమో లేదంటే పోస్టుల కోసమో, పదవుల కోసమో, ప్రమోషన్ల కోసమో చేశారని చెప్పుకోవచ్చు. కానీ అవన్నీ కాకుండా అంటే వీళ్ళు ట్యాపింగ్ చేసి అనేకంగా హవాలా సొమ్ములు, రియల్ ఎస్టేట్ సొమ్ములు తీసుకొచ్చి పార్టీకో, మంత్రులకో కొంత డబ్బులు అప్పచెప్పేసి వీళ్ళు డబ్బులు సంపాదించుకునేటువంటి ప్రయత్నము, లేదంటే హీరోయిన్లనో, లేదంటే మిగిలినటువంటి మహిళలనో, లేదంటే ఏదైనా కుటుంబాలలో చిచ్చు పెట్టి వాళ్లకు సంబంధించినటువంటి చూసి మహిళలను వాడుకునేటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు కదా. తలుచుకుంటేనే జుగుప్స కలిగేటువంటి వ్యవహారం ఇది, భయంకరమైనటువంటిది, అసలు ఎప్పుడు విననటువంటిది. నియంతృత్వమైనటువంటి పరిపాలనలో కూడా ఇట్లాంటిది జరగకపోవచ్చు. నిజంగా ఏ తాలిబాన్ లాంటి వ్యవహారంలో, తాలిబాన్లు పరిపాలించినటువంటి దాంట్లో కూడా ఇట్లాంటి వ్యవహారాన్ని మనం ఊహించలేము. అత్యంత నియంతృత్వం ఉన్నటువంటి దాంట్లో కూడా ఇట్లాంటిది మనం ఊహించలేము.
కేవలము ఒక టెర్రరిస్టులు ఉగ్రవాదులు కానీ నక్సలైట్ ఉగ్రవాదులు కానీ ఇట్లాంటి వాళ్ళను మాత్రమే మీరు రీడ్ చేయగలగాలి. కానీ ఇవన్నీ కాకుండా ఈ వ్యక్తిగతమైనటువంటి డేటా చోరీ చేసేటువంటి అంశము, కనీసం నెంబర్లు తెలుసుకోవడం అనేటువంటిది నేరం అనుకుంటున్నాము. ప్రైవసీ కిందికి వస్తుంది. ఏదైనా లబ్ధిదారుకు సంబంధించినటువంటి ఫోన్ నెంబరు ప్రభుత్వాల దగ్గర నుంచి ఏదైనా పార్టీకి వెళ్తే ఇది ఎట్లా జరిగింది అనేటువంటిది డేటా చోరీ జరిగింది అంటారు కదా, అట్లాంటిది ఒక వ్యక్తికి సంబంధించి కొద్ది రోజుల పాటు జరిగినటువంటి సంభాషణ, ప్రతి సంభాషణ కాల్ రికార్డ్ చేశారు అంటే అర్థం ఏమిటి? సో దీనికి సంబంధించి కేంద్ర హోంశాఖ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటి అంశమే ఇప్పుడు తాజాగా మనకు చెప్పాల్సినటువంటి అంశము.